ఇది కృష్ణానగర్ పేరుకు. నవరసాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. రోడ్డు మీద బతుకులు, తినడానికి 5 రూపాయలు అన్నం కానీ ఉండవు డబ్బులు. అలాంటి సిచ్యువేషన్. జూనియర్ ఆర్టిస్ట్ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో ఎట్లుందండి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్? చాలా బాధగా ఉంది. ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. కూటికి లేక రూమ్ రెంట్ వెళ్ళాక ఒక్కొక్కడు మెట్రో కింద అక్కడిక్కడ పంటారు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఎదుగుదామని వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిడిల్ క్లాస్ వాళ్ళని తొక్కేద్దామని వాళ్ళు చూస్తారు. అన్న సెట్ వర్క్ వాళ్ళకైతే ఫుడ్ సూపర్ ఉంటుంది అన్న. జూనియర్ ఆర్టిస్టులకు అయితే ఫుడ్ మామూలు ఫుడ్, నార్మల్ ఫుడ్డే ఉంటుంది. సెట్ వర్క్ జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చి 400-800 పేమెంట్ల కోసం అయితే రాండి. ఆర్టిస్ట్గా ఇక్కడ ఎవరు ఎదగనీరు. హరిహర విరమంలో చేసే ఆ ఫైట్ సీన్లో ఉన్న వస్తారన్న పిచ్చి నా కొడుకులే వస్తారు. ఏముండదు ఇక్కడ. ఏదో అవుదాం సాధిద్దాం వస్తారు. కానీ ఇక్కడికి వచ్చాక గడ్డ మీద పనులు ఎత్తుకోవాలా. ఆ పని దొరకకపోతే లాడ్జ్కు డబ్బులు కట్టలేక రోడ్ల మీద పడుకుంటారా? మీరు ఫీల్డ్లోకి వచ్చినాక బాధపడ్డారా? బాధేందన్న, డైలీ బాధే. ఏదో సాధిద్దామని వచ్చా, ఏం లేదు ఇక్కడ. ఫస్ట్ స్టార్టింగ్ అంటే నాకు జాబ్ కోసం అని వచ్చాను. ఏసీ టెక్నీషియన్ నేను. సినిమా ఇండస్ట్రీ అంటే ఐ లవ్ సినిమా ఇండస్ట్రీ. నాకు చాలా ఇష్టం. నేను స్టడీ మానేసి కూడా వచ్చా. నేను చచ్చిపోయే వరకు ఇండస్ట్రీలో ఉందాం అనుకుంటున్నాను అంతే. అన్న నమస్తే అన్న, మీ పేరు? నమస్తే, నా పేరు ఫిలింనగర్ శ్రీనివాస్. సో మీరు ఏం చేస్తుంటారండి? జూనియర్ ఆర్టిస్ట్. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి మీరు? ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో ఎట్లుందండి ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ లైఫ్ ఇట్లా సినిమా ఇండస్ట్రీలో మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాధగా ఉంది. ఇక్కడికి వచ్చాము, మీరు చూశారు కదా. ఒక లేబర్ అడ్డ మీద ఎట్లా ఉంటామో మేము పొద్దున్నే 4:30కు వచ్చి ఇక్కడ ఉంటాము. తర్వాత ఎవరు తీసుకుపోతారని ఎదురు చూసుకుంటూ ఉంటాము. వాళ్ళు తీసుకుపోతేనేమో పోవాలి, బస్ ఎక్కాలి, లేదంటే ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి. ఫిలింనగర్ నుంచి రావడము పోవడము అట్లా 100 రూపాయలు అవుతాయి. రోజు షూటింగ్లు దొరకవు. ఉన్నప్పుడు పోతాము. పోయిన తర్వాత ఆ రోజు 100 రూపాయలు ఇస్తారు. మిగతా డబ్బులు 2 నెలలకు వస్తాయో 3 నెలలకు వస్తాయో, ఇక ఎప్పుడు వస్తాయో చెప్పలేము. ఇక మళ్ళీ ఆ డబ్బులోకి వచ్చి మళ్ళీ ఆఫీస్ కాడ వచ్చి కూర్చొని వచ్చినా సార్ అని అడగాలి. వస్తేనేమో తీసుకోవాలి, లేకపోతే ఇంటికి వెళ్ళిపోవాలి. అట్లా డబ్బులకు ఒకరోజు టైం వేస్ట్ అయిపోతుంది. అవి ఇచ్చేటి అంతా మొత్తం 720 రూపాయలు వస్తాయి. 100 రూపాయలు ఈరోజు పోయిన రోజు ఇస్తారు. మిగతా డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. అసలు పాపం కిరాయిలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా ఘోరం. నాకంటే ఏదో చిన్న గుడిసి ఉంది కాబట్టి ఫిలింనగర్లో అట్లా బతుకుతున్నాను. కిరాయిలకు ఉన్న వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. పాపం డబ్బులు రాక చాలా లేడీస్కి అయితే ఇంకా ప్రాబ్లం పాపం. కొంతమంది ఒంటరి మహిళలు ఉంటారు. వాళ్ళకి షూటింగ్ దొరికితేనే వాళ్ళకు ఉపాధి. పాపం నరకం అనుభవిస్తున్నారు మన జూనియర్ ఆర్టిస్టులు మొత్తం. కనీసం సినిమా పెద్దలు ఇంతమంది ఉన్నారు కానీ ఆ జూనియర్ ఆర్టిస్టుల పేరు మీద ఏమన్నా వచ్చినా కానీ జూనియర్ ఆర్టిస్టులకు మొత్తం రావు. ఎవరికైనా వాళ్ళు కూడా పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే అయ్యో పాపం జూనియర్ ఆర్టిస్టులని ఏదైనా ఇస్తే అవి ఎక్కడ పోతాయో తెలియదు. జూనియర్ ఆర్టిస్టులకు కొంతమందికి వస్తుంది, అక్కడ వాళ్ళకు వాళ్ళకి పరిచయం ఉన్న వాళ్ళకు ఏమైనా లబ్ధి వస్తుంది. అందరికీ మాత్రం రాదు. కానీ చాలా దారుణం. ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీడియా ముందుకు నేను రాగానే నా ఫోటో చూసి వీడు ఫిలింనగర్ శ్రీనివాస్, వీనికి షూటింగ్లు చెప్పకూడదు అని మెసేజ్ పోతుంది. దయచేసి నేను భయపడకుంటూనే చెప్తున్నాను. మనీ అనేది కరెక్ట్ టైం ఇస్తారా అన్న మీకు? అంటే పర్ డే ఎంత ఇస్తారు అసలు? మొత్తం 720 రూపాయలు. మాకు కార్డు ఉన్న వాళ్ళకి, కార్డు లేని వాళ్ళకి, నాన్ కార్డు వాళ్ళకి 400 రూపాయలు ఇస్తారు. వాళ్ళని ఎక్కువ మంది తీసుకుపోతారు. వాళ్ళు తక్కువ డబ్బులు కాబట్టి వాళ్ళనే తీసుకుపోతారు. మేము ఇక్కడ 250 మంది ఉంటే మమ్మల్ని 50 మంది తీసుకుపోవడమే గగనం. మిగతా వాళ్ళందరినీ వాళ్ళ నాన్ కార్డులను తీసుకుపోతారు. ఎందుకంటే వాళ్ళు తక్కువ డబ్బులు కదా. మమ్మల్ని 50 మందిని తీసుకుపోతారు. ఇది పరిస్థితి. మీ పేరు? నా పేరు చంటి అండి. అన్న ఏం చేస్తుంటారు మీరు? నేను సినిమా షూటింగ్కు అటు ఇటు పోతుంటా. ఆడిషన్కు అటు ఇటు సినిమా షూటింగ్, కంపెనీ ఫైటర్గా అటు ఇటు వెళ్తూ ఉంటా. జూనియర్గా పోతే మామూలుగా ఎక్కడో చూస్తారండి. కంపెనీకి పోతే మాకు మంచిగా రోజుకి 800-1000 రూపాయలు ఇస్తారు. ఆడిషన్కి వెళ్తా, కంపెనీ ఫైటర్కి వెళ్తాం, మంచిగా ఉంటుంది. ఈ జూనియర్కి పోతే 400 పాపం. ఒక్కొక్కడు ఆ బ్యాగులు వేసుకొని తిరుగుడు. ఆ 400 ఏం సరిపోతలేవండి జూనియర్స్కు. చాలా ఇబ్బంది పాపం. వాళ్ళు చెప్పుకోలేక 400కు ఫుడ్ వస్తుంది, ఏం పని లేదని చెప్పి వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. గట్టిగా అడిగేటోళ్ళు ఎవ్వరు లేరండి. ఈ 400 ఏం సరిపోతాయని గట్టిగా ఎవరు అడిగేటోళ్ళు లేరు. అది కూడా టైంకి ఇస్తారా? టైంకి స్పాట్ ఇస్తారండి 400. చాలా ఇబ్బంది అండి. 400కు 5-6 సార్లు కౌంటింగ్ వేస్తారు, ఎక్కిస్తారు. మళ్ళీ పోయేటప్పుడు కౌంటింగ్, పేర్లు రాసుకోవటం,
చాలా ఇబ్బంది పాపం, కష్టపడుతున్నారు జూనియర్స్ బాగా. నేనంటే కొంచెం ఆడిషన్కి వెళ్తా, కంప్యూటర్ ఫైటర్కి వెళ్తా కాబట్టి కొంచెం నాకు రొటేషన్ అవుతుందండి. అందులో లేనప్పుడు అలో అటో ఇటో సెట్ వర్క్ కూడా వెళ్తూ ఉంటా. జూనియర్ ఆర్టిస్ట్ మంత్లీ ఎంత సంపాదిస్తారు? జూనియర్ ఆర్టిస్ట్ మంత్లీ నెలకు వచ్చేసి మినిమం వాళ్ళు ఒక 10,000 సంపాదిస్తారండి డైలీ, అంతే. ఒక 10,000, 8,000, 10,000 అంతే. జూనియర్గా 400 అండి, అంతే. ఏం సరిపోతాయండి. ఏ టైంకి వెళ్తారు, ఏ టైంకి పొద్దున్నే మార్నింగ్ 5ంటికి వెళ్తారండి, మళ్ళీ సాయంత్రం 6ంటికి పేకప్ చెప్తారు. ఇక్కడికి వచ్చేసరికి మినిమం 9, 8 అవుతుందండి, అంతే. 12 గంటలు 12 గంటలు అండి. మూవీ టీమ్ వాళ్ళు ఇస్తారా? పేమెంట్ అనేది మధ్యలో ఏజెంట్ ఉంటాడండి, ఆయన ఇస్తాడు. అంటే ఇలా ముగ్గురు ఉంటారండి, ఒకడు ప్రోగ్రామ్ చెప్పినవాడు, ఒకడు తీసుకుపోయేటోడు, ఒకడు నేను ప్రోగ్రామ్ చెప్పినా కాబట్టి వాడు ఒక 200 అయ్యి తీసుకుంటాడు అట్లా. అంటే మీకు 1000 వస్తే అందులో 200-300 కమిషన్. ప్రోగ్రామ్ చెప్పినప్పుడు వాడు 200 తీసుకుంటాడు, తీసుకుపోయినాడు వాడు 200 తీసుకొని మా చేతిలో పెట్టేది ఒక 400 పెడతారు, అంతే అండి. సో ఇప్పుడు చాలా మంది సినీ పెద్దలు ఉన్నారు, అటువంటి వాళ్ళ నుంచి ఈ జూనియర్ ఆర్టిస్ట్లకు ఎటువంటి సహాయం అందదా? ఏమందదు సార్, వాళ్ళు అట్లా ప్రెస్టేజ్ చెప్తారు అంతే. వాళ్ళకి ఏమందదు సార్ పాపం. కూటికి చచ్చిపోడు, ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదు. కూటికి లేక రూమ్ రెంట్ వెళ్ళాక ఒక్కొక్కడు మెట్రో కింద అక్కడిక్కడ పంటారు, అంతే అండి. పెద్ద పెద్ద హీరోల నుంచి అందాలంటే కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సార్. ఇక్కడ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఆర్ట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ అని, యూనియన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్ నుంచి మన సహాయం రావాలంటే సహాయం వస్తుంది, అంతేగాని మన హీరో నుంచి సహాయం రాలేదు. హీరోలు పట్టించుకోరండి వాళ్ళకి, అంటే కాకపోతే వాళ్ళకి ఇంకోటి ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంది. ఎర్లీ మార్నింగ్ 5కి లెగిస్తాము. 5కి లెగిసి ఇక్కడికి వచ్చేసరికి 6 అవుతుంది. వీళ్ళు అక్కడ వర్క్ చేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనం మళ్ళీ నైట్ 9 అవుతుంది, 10 అవుతుంది, అలా 1 అవుతుంది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 5కి లెగిసి అలా బ్రష్ చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళిపోవాలి. ఆర్ట్ డిపార్ట్మెంట్ కష్టాలు అలా ఉంటాయండి. సో మళ్ళీ షూటింగ్స్లో ఫుడ్ చాలామంది ఏమంటారు సరిగ్గా ఉండదు జూనియర్ ఆర్టిస్ట్ వాళ్ళకి. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే కొన్ని ప్రొడక్షన్లు ఉంటాయి, ప్రొడక్షన్ బట్టి ఉంటుంది ఫుడ్. ప్రొడక్షన్ ఫుడ్ ఉంటుంది, కొన్ని ప్రొడక్షన్లు బాగుంటాయి, కొన్ని ప్రొడక్షన్లు బాగోవు. ఎందుకట్లా అంటే ఇప్పుడు కొన్ని ప్రొడక్షన్ బాగుంటే వాళ్ళ కోసమే కదా మీరు పనిచేసేది. అవును, కొన్ని కంపెనీస్ ఉంటాయండి, కొన్ని కంపెనీస్ని బట్టి వాళ్ళు అలా ఫుడ్ రెడీ చేస్తారు. ఆర్ట్ డిపార్ట్మెంట్ అంటే కొంచెం చిన్న చూపే చూస్తారు ఎవరైనా సరే. దాన్ని మన కష్టపడటానికి వచ్చాము, ఎవరేమన్నా మనం వినాలి, వదిలేసి వెళ్ళిపోవాలి. సరే మనం రూపాయి సంపాదించుకోవడానికి వచ్చాము, అది చేసుకుంటాం. ఫీల్డ్లోకి ఎట్లా వచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిగ్రీ చేసామండి. అక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు లేవు, ప్రజెంట్ ఇప్పుడు లేవు. అలా ఫ్రెండ్స్తో అన్నయ్య వాళ్ళతో తెలుసుకొని ఇక్కడ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది షూటింగ్ పర్పస్కి. కొంతమంది సెట్ అసిస్టెంట్లు ఉంటారు, వర్క్ చేయించుకొని కూడా డబ్బులు లేట్ చేస్తారు. మీరు వచ్చినప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ అనుభవించారు? స్ట్రగుల్స్ అంటే వర్క్ కొంచెం ఇబ్బందిగా, ఫుడ్కి ఇబ్బందిగా, స్ట్రగుల్స్ చాలా ఇబ్బంది పడ్డామండి. అలా నిదానంగా అలవాటు చేసుకున్నాము. అదే అంటే ఇప్పుడు చాలామంది ఊరు నుంచి వచ్చి ఇక్కడ సినిమాలో ఏదో సాధిద్దామని చాలామంది వస్తుంటారు కదా, సో వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఎదుగుదామని వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళని తొక్కేద్దామని వాళ్ళు చూస్తారు, మెయిన్ పాయింట్. అంటే ఎవరైనా సొంత టాలెంట్తో రావాలనుకుంటే అసలు రాణిస్తారంటారా? మన టాలెంట్ ఉండి వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటే ఎవరి వల్ల కాదండి. మనం మిడిల్ క్లాస్ వాళ్ళం కదా, ఎంతవరకు తొక్కేద్దామని చూస్తారు పెద్దవాళ్ళు. అంటే మీకు సినిమా పైన ఇంట్రెస్టా, లేకపోతే ఓన్లీ శాలరీ వైజ్ కోసమేనా, లేకపోతే సినిమా పైన ఇంట్రెస్ట్? సినిమాలో ఏదో ఒక పర్పస్ మీద వస్తాం, ఏదో కమెడియన్ చేయడానికి, ఏదో యాక్టర్గా చేయడానికి. మళ్ళీ ఎదగనివ్వరు. మనం కష్టపడతాము, దానికోసం కష్టపడతాము, వర్క్ నేర్చుకుంటాము, మనం ఎదుగుదామనే సరే కొంతమంది చాలామంది తొక్కేస్తూ ఉంటారు, అంతేనండి. అంటే అలా ఉందా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా ఇలా జూనియర్ ఆర్టిస్ట్ ఇలా వచ్చి అంత పైకి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రజెంట్ అయితే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేదండి. అలా కష్టపడుతూనే ఉన్నారు ఎంతవరకు. ఆయన మీ పేరు? నా పేరు సాయి కుమార్ అన్న. ఎక్కడ ఉంటారు అన్న? ఇక్కడే కృష్ణానగర్లోనే ఉంటాను అన్న. ఏం చేస్తుంటారు అన్న మీరు? అన్న సెట్ వరకు జూనియర్ ఆర్టిస్ట్గా పోతా ఉంటా. సో ఎట్లుంటుంది అన్న? ఎందుకంటే చాలా మంది జూనియర్ ఆర్టిస్టుల గురించి చాలా రకాలుగా చెప్తుంటారు అన్న. ఒకటి ఏంటంటే పొద్దున్నే లేచి వస్తే మార్నింగ్ వస్తే పని వెతుక్కోవాలా, పని ఎత్తుక్కొని వర్క్ దొరికిందంటే వర్క్కు పోవాలా, లేదంటే రూమ్కి పోయి పడుకోవాలంతే అన్న. ఏంటంటే ఇంకోటి ఏంటంటే జూనియర్ ఆర్టిస్ట్ లేకపోతే సెట్ వర్క్ దొరుకుతుంది, సెట్ వర్క్ లేకపోతే జూనియర్ ఆర్టిస్ట్ ఏదో ఒకటి దొరుకుతుంది. ఈ వానల కాలంలో
పనులు అయితే దొరకవు. పని అయితే ఖచ్చితంగా సెట్ వర్క్ కానీ జూనియర్ ఆర్టిస్ట్ ఈ పని ఎత్తుక్కొని పని దొరుకుతుంది. ఏడో ఒకసారి పని దొరకడం అయితే దొరుకుతుంది. వర్క్ అయితే దొరుకుతుంది. కానీ ఈ వానల కాలం కాబట్టి వర్క్ అయితే ఇప్పుడు దొరకదు అన్న. వానల కాలంలో దొరకదు, మిగతా టైంలో దొరుకుతుంది. సో మీకు పర్ డే ఎంత ఇస్తారన్న? జూనియర్ ఆర్టిస్ట్లో పోతే ఎంత ఇస్తారు? జూనియర్ ఆర్టిస్ట్కి పోతే 400 ఇస్తారన్న. సెట్ వర్క్ పోతే 800 ఇస్తారు. సెట్ వర్క్ పని చేయాలా, జూనియర్ ఆర్టిస్టు పని ఏమి ఉండదు. వర్క్ అయితే దొరుకుతుంది. వానల కాలం ఒకటి దొరకదు. అంటే ఎట్లుంటుంది అన్న పేమెంట్ అంతా కరెక్ట్ టైంకి అందుతుందా? టయానికి అయితే అందుతుంది. మంచోళ్ళ కాడికి మనం పోవాలంతే. ఎవరి కాడికంటే వాళ్ళని నమ్మి పోకూడదు. కరెక్టు మనిషి కరెక్టు మాట్లాడుకోవాలా, పోవాలా వర్క్. ఎలాంటి మోసాలు జరుగుతాయి మధ్యలో? మోసాలంటే ఏముండవన్నా, మనం మాట్లాడుకుంటే బట్టి ఉంటుందన్న ఏదైనా వర్క్. మార్నింగ్ ఎప్పుడు లేస్తారు? ఈవినింగ్ ఎప్పుడు పడుకుంటారు? మార్నింగ్ పొద్దున్నే 4:30కి లేస్తామన్నా. ఈవినింగ్ రాత్రి 8:30, 9 గంటలకు పడుకుంటాం. పడుకొని పొద్దున్నే మార్నింగ్ 4:30, 5 గంటలకు 4:30కి లేచేస్తాం. లేచి స్నానం చేసి గడ్డపైకి వస్తాం. సండే ఎలా ఉంటాయి? సండే ఒకరోజు దొరకదు, వర్క్ అస్సలు దొరకదు. ఎందుకంటే సండే డబుల్ పేమెంట్ ఇవ్వాల్సింది వస్తుందని చెప్పి వర్క్ ఎవరు చెప్పరు. షూటింగ్లు కూడా ఉండవు సండే. డబుల్ పేమెంట్ అంటే కాల్ షీటు డబల్, అంటే కార్డు వాళ్ళకు డబల్ ఉంటుంది, మాకు సింగిలే ఉంటుంది. కానీ ఆ రోజు సెలవు పెడతారు వాళ్ళు, డైరెక్టర్లు అందరూ సెలవు ఇస్తారు. అది కార్డు అంటే కార్డు తీసుకుంటే అది పేమెంట్ కట్టాలా. అది ఎంత ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక్కొక్క కార్డు ఉంటుంది. సెట్ వర్క్ అయితే ఒక అమౌంట్ ఉంటుంది, జూనియర్ ఆర్టిస్ట్కి అయితే ఒక అమౌంట్ ఉంటుంది. కార్డు తీసుకుంటే పని దొరుకుతుంది ఖచ్చితంగా. అంటే వాళ్ళు అది కూడా అంతే, మాకన్నా తక్కువే పని ఉంటుంది. కార్డు తీసుకోకపోవడమే మేలు. వాళ్ళు ఏం చెప్తున్నారు? కార్డు లేని వాళ్ళని ఎక్కువ తీసుకుంటారని చెప్తున్నారు. కార్డు లేని వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. కార్డు లేని వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు, కార్డు ఉండే వాళ్ళను తక్కువ తీసుకుంటారు. కానీ వాళ్ళకన్నా మాకే పని ఎక్కువ దొరుకుతుంది. పేమెంట్ ఎలా ఉంటుంది? కార్డు ఉండే వాళ్ళకి 1400, 1500 ఉంటుంది సెట్ డిపార్ట్మెంట్కు. కార్డు లేని వాళ్ళకైతే 800, 1000 ఉంటుంది. అంటే షూటింగ్స్లో మీకు ఫుడ్ ఎట్లా ఉంటుంది అన్న? సెట్ వర్క్ వాళ్ళకైతే ఫుడ్ సూపర్ ఉంటుంది అన్న. చికెన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. జూనియర్ ఆర్టిస్టులకు అయితే ఫుడ్ మామూలు ఫుడ్, నార్మల్ ఫుడ్డే ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టుల వల్ల కూడా ఒక సినిమా నిలబడేది జూనియర్ ఆర్టిస్టులు కూడా. అవును. సో వాళ్ళని ఎందుకో నాకు అదే అర్థం కావడం లేదన్న. మనకు తెలియదు, వాళ్ళని అడగడం కూడా అడగలేదు. జూనియర్ ఆర్టిస్ట్ పోతే మామూలు ఫుడ్ పెడతారు. సెట్ వర్క్ ఒక ఫుడ్ ఉంటుంది, ఇంకొక డిపార్ట్మెంట్కి ఒక ఫుడ్ ఉంటుంది, ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక ఫుడ్ ఉంటుంది అన్న. అది ఎందుకో నాకు కూడా తెలియదు, ఇప్పుడు కూడా అర్థం కావడం లే. అడుగుదామన్నా కూడా వాళ్ళు ఏం రిప్లై ఇయ్యరు, ప్రొడక్షన్ ఏం రిప్లై ఇయ్యదు. అంటే మీరు ఎలా వచ్చారు ఫీల్డ్కి? జాబ్ కోసం వచ్చారా లేకపోతే సినిమాల మీద ఇంట్రెస్ట్తోనే వచ్చానన్న. కమిడియన్ అయిదామని వచ్చిన, కానీ ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నా అంతే. అన్న చేయలేదన్న. వెనక పక్కనే ఉంటారు కానీ ముందు వరకు ఎవరు తీసుకురారు. ఆడిషన్స్కి పోవాలా, లేదంటే ఏదన్నా దిల్ రాజు ఆఫీసులకు వాళ్ళ ఆఫీసులకు పోయి తిరిగితే అవుతారు. కానీ వాళ్ళు చెప్పినప్పుడు గ్రూప్లో పెట్టినప్పుడు మనం పోవాలా. సో ఇప్పుడు కొత్తగా ఊరు నుంచి వచ్చి ఇక్కడ సినిమాలో ఏదో సాధిద్దామని చాలా మంది వస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తానంటే, ఒకటి మనం వర్క్ చేయాలంటే వర్క్ కోసం రండి. ఇక్కడికి వచ్చినారంటే మీకు ఎవరే కానీ ఛాన్స్ ఇయ్యరు. ఇంకోటి ఏంటంటే ఛాన్స్ అయితే ఇయ్యరు. వచ్చినారంటే వర్క్ దొరుకుతుంది. లెక్క కోసం ఏదైనా సంపాదించుకోవాలన్నా కూడా సెట్ వర్క్ జూనియర్ ఆర్టిస్ట్కి వచ్చి 400, 800 పేమెంట్ల కోసం అయితే రాండి. ఆర్టిస్ట్గా ఇక్కడ ఎవరు ఎదగనీరు, ఒకటే చెప్తున్నాను. సో ఏం చేస్తుంటారు? ఇక్కడ ఏదో విలన్ బ్యాచ్కి వెళ్ళి ఏదైనా సెట్ చేసుకుందామని వచ్చా. ఇక్కడ ఏం లేదు, ఎదగనీరు. ఒకసారి వెళ్ళామంటే రెండోసారి ఛాన్స్ ఉండదు, అది పక్క. అంటే ఏంటన్నా ఇప్పుడు చాలా మంది వస్తారన్న, పిచ్చి నా కొడుకులే వస్తారు, ఏముండదు ఇక్కడ. ఒకప్పుడు ఉండేది. ఆర్టిస్ట్ ఏం లేదు సార్, విలన్గా వెళ్దాం బ్యాక్గ్రౌండ్ అని వచ్చా, అంతకు మించి ఏం లేదు. యాక్టింగ్ ఎలా ఉంటా అంటే చేసా 2-3 సినిమాలలో. హరిహర వీరమలో చేసా, ఫైట్ సీన్లో ఉన్నా. మరి వచ్చేసి ఇక్కడ కిందంలో ఉన్నా, బ్యాక్ సైడ్ అన్నీ చేసా బ్రో. మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్దామన్నా ఏం ఉండదు బ్రో. ఏదో అవుదాం సాధిద్దాం వస్తారు, కానీ ఇక్కడికి వచ్చాక గడ్డ మీద పనులు ఎత్తుకోవాలా.
ఆ పని దొరకకపోతే లాడ్జ్కి డబ్బులు కట్టలేక రోడ్ల మీద పడుకుంటారు. అలా సిచ్యువేషన్లో ఉన్నారు ఇక్కడ. తినడానికి కానీ హీరో సినిమాలో చేసినా నెక్స్ట్ ఛాన్స్ లేవంటారు. రావన్నా అప్పుడు ఇండస్ట్రీ కాదు ఇది కృష్ణానగర్ పేరుకి. నవరసాలు మొత్తం ఇక్కడే ఉన్నాయి. ఎలా ఉంటాయన్నా మీకు ఇక్కడ ఉంటే నా ప్రజెంట్ ఇక్కడ ఒక చెప్తున్నా ఏదో యాక్టింగ్ కదా అని వస్తారు వేరే ఊరు నుంచి. ఇక్కడ ఏం లేదు. తింటానికి ఒకరోజు జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళకపోతే రోడ్డు మీద బతుకులు తినడానికి 5 రూపాయలు అన్నం కానీ ఉండదు డబ్బులు. అలాంటి సిచ్యువేషన్. అంటే ఎట్లా ఇప్పుడు సినిమాలో మీకు పేమెంట్ అనేది కరెక్ట్ అందుతుందా మీకు? పేమెంట్ ఇస్తారన్న జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్తే ఇస్తారు. ఎంత 400. ఆ 400 కానీ రాకపోతే రోడ్డు మీద 5 రూపాయలు అన్నం తిని రోడ్డు మీదే పడుకున్న ఒక సిచ్యువేషన్స్. అంటే అవి కూడా టైంకి ఇవ్వరా మీకు? టైంకి వస్తుందన్న. ఆ టైంకి కానీ చూసుకొని సెలెక్షన్ చేసుకొని ఎక్కించుకుంటారు. అంటే ఇప్పుడు ఒకవేళ తీసుకోకపోతే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అంతే 5 రూపాయలు భోజనం రోడ్డు మీద పాలు. మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చినాక ఎప్పుడు బాధపడ్డారా బాగా ఎప్పుడైనా? బాధేందన్న డైలీ బాధే. ఫస్ట్ ఇలా మీకు అవగాహన ఎట్లా వచ్చారు? ఫస్ట్ ఎలా వచ్చారు ఇక్కడికి? ఏం చేశారు? ఎలా స్ట్రగుల్ అయ్యారు ఫస్ట్లో? ఎలా ఏం లేదన్న ఏదో సాధిద్దామని వచ్చా. ఏం లేదు ఇక్కడ అంతకుమించి ఏం లేదు. చాలా మంది ఊర్లలో కూడా వచ్చి సాధించారని చెప్పి చెప్తారన్న. ఇక్కడ ఉండేటోళ్ళు చెప్తారు. ఏం చెప్పినా అంతా వేస్టే ఇక్కడ ఏం లేదు. అంటే ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు కూడా చెప్తుంటారు సొంత టాలెంట్ ని మేము ఎంకరేజ్ చేస్తామని అంటుంటారు. చేస్తారు. సో సొంత టాలెంట్ ఎప్పుడన్నా మీ ముందు కళ్ళ ముందు కానీ మీ లైఫ్ లో కానీ అట్లా జరిగింది? నేను చూడలా అన్న. నేను చూడలా. అంటే ఉత్తి మాట అవన్నీ మాటలే అన్న. ఇక్కడ ఇంకోటి ఏదంటే కాంపిటీషన్ ఒక 450 ఇస్తా అంటారు, ఒక 400 ఇస్తా అంటారు జూనియర్ ఆర్టిస్ట్కి. ఇచ్చేటోళ్ళు కానీ గంజాయవనంలో మొక్క ఎలా ఉంటుంది తులసి మొక్క, అలా తులసి మొక్కని ఇచ్చేస్తారు. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు రమణ అన్న. బ్రదర్ ఎక్కడ ఉంటారు మీరు? మాది ప్రాపర్ శ్రీకాకుళం. ఓకే. సో ఏం చేస్తుంటారు బ్రదర్? ఇక్కడ వచ్చి మేము సినిమా షూటింగ్కి సెట్ వర్క్ చేస్తుంటాము. సో ఎట్లుంటుంది బ్రదర్ సెట్ వర్క్? మీకు ఎట్లుంటుంది? సెట్ వర్క్ అంటే ఒకసారి ఆర్ట్గా ఉంటుంది, ఒకసారి సింపుల్గా ఉంటుంది అన్న. సో మీకు ఎంత ఇస్తారు పర్ డే? మాకు పర్ డే 800 వస్తుంది. 800 వస్తుంది. అంటే దీనికి కార్డ్స్ ఉంటాయి అంటారు. కార్డ్స్ కూడా నేను నార్మల్గా వెళ్తున్నాను. కార్డ్స్ ఉంటే మాత్రం 1200 అట్లా వస్తుంది అన్న. ఇప్పుడు ఎంత వస్తుంది కార్డ్ లేకుండా 800 వస్తుంది అన్న. ఎప్పుడు వెళ్తారు? మేము మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 అన్న. ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? ఫుడ్ బాగానే ఉంటుంది. మీకు వేరే రకంగా ఆర్టిస్టులు వేరే రకంగా పెడతారా జూనియర్ ఆర్టిస్టులు? లేదన్న, అందరికీ ఒకటే ఫుడ్, అందరికీ ఒకేలాగా ఉంటుంది. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మీరు ఏం చేస్తారు? ఒక మాటలో చెప్పండి. మేము మార్నింగ్ 5:30కి లేస్తామన్నా. ఇక్కడ షాప్కి ఇది రెంట్ ప్రాపర్టీ ఇక్కడికి వచ్చి 6 o'clock కల్లా ఇక్కడికి ఉండి రెంట్ ప్రాపర్టీ తీసుకొని మేము లొకేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము దాన్ని అంటే మాకు ఇలా చూపిస్తారు, మాకు రూమ్ ఈ విధంగా కావాలని చెప్పేసి మేము దాన్ని అలాగా వాళ్ళకి డెకరేషన్ చేసి వాళ్ళకి రూమ్ ఇచ్చేస్తామన్నమాట. వాళ్ళు షూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు ఒక వ్యాన్ ఉంటుంది, ప్రొడక్షన్ వ్యాన్. ఆ వ్యాన్లో మా సామాన్ రెంట్ ప్రాపర్టీ ఎక్కించుకొని తీసుకొని వచ్చేస్తాం. మీరు ఏమవుదాం ఇక్కడికి వచ్చారు? ఎప్పుడు వచ్చారు? ఎలా స్ట్రగుల్ అయ్యారు ఫస్ట్ స్టార్టింగ్లో? ఫస్ట్ స్టార్టింగ్ అంటే నాకు జాబ్ కోసం అని వచ్చాను అన్న. ఏసీ టెక్నీషియన్ నేను. అయితే అక్కడ మనకి శాలరీ అంతగా వరకు లేదు, 10,000 ఇస్తున్నారు పర్ మంత్కి. నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పరంగా అని చెప్పేసి ఇక్కడ మా ఫ్రెండ్ ఇలా షూటింగ్కి వస్తుంటే ఇలా కాల్ చేస్తే వర్క్ ఉంటే చూడంటే వర్క్ కొందరు రారా అంటే ఇక్కడికి వస్తున్నాను. నేను మూవీస్ అంటే ఏం చేయలేదన్న, జస్ట్ ఓన్లీ సీరియల్స్. అమ్మకు ప్రేమతో చిన్ని 2 సీరియల్ మేము చేస్తాను. వాళ్ళకి ఏం చెప్పాలంటే మనకి అనుకున్న మన ఇంటి దగ్గర ఉన్న కష్టాల కన్నా ఇదైతే పెద్ద కష్టమేం కాదన్న. ఒక మాటలో చెప్పాలంటే అది. అంటే ఇప్పుడు జూనియర్ ఆర్టిస్టులు వాళ్ళ లైఫ్ చూస్తుంటావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఏమైనా ఇబ్బందులు పడతారా? వాళ్ళు పెద్దగా ఆర్టిస్టులు అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు వాళ్ళకి అంటే మనం చేసే దీన్ని బట్టే అన్న. అది మనము వాళ్ళు చెప్పేటట్టు మనం కూడా వాళ్ళు చెప్పిన దీన్ని బట్టి మన ఎక్స్పీరియన్సెస్ అన్ని కరెక్ట్గా పెట్టుకున్నాం అనుకో మనకి అవకాశాలు రావచ్చు, మనము జూనియర్ ఆర్టిస్టులు అయిపోవచ్చు. కొంతమంది ఊరి నుంచి వస్తూ ఉంటారు కదా సినిమాలో అవకాశం కోసం, వాళ్ళకి ఏం చెప్తావు? వాళ్ళకంటే ఏం చెప్తానన్న, చెయ్యాలి, కష్టపడాలి. మన హార్డ్ వర్కే మనకి సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది పేమెంట్ల దగ్గర కానీ జూనియర్ ఆర్టిస్టులను తీసుకోవడం దగ్గర కానీ అట్లాంటివి ఏమి ఉండవు. అమ్మాయిలకి ఎలా ఉంటాయి అవకాశాలు? అమ్మాయిల కంటే పర్లేదు అన్న. అమ్మాయిల లైఫ్ బాగుంటుందా అబ్బాయి లైఫ్ బాగుంటుంది జూనియర్ ఆర్టిస్ట్గా? వాళ్ళకి చెప్పలేము. నేను రావడమే కొత్తగా వచ్చి నేను వచ్చి ఒక 1 month అవుతుంది. సంజు అన్న. ఎక్కడ ఉంటారు అన్న? ఇక్కడే అన్న, కృష్ణనగర్ అన్న. సో ఏం చేస్తుంటారు అన్న మీరు? నేను ప్రొడక్షన్ చేస్తాను. సో ఎట్లుంటుంది అన్న సినిమాలో లైఫ్? ఇప్పుడు సినిమాల లైఫ్ అంటే బాగుంటుంది అన్న. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీకి ఫస్ట్లో వస్తే కొంచెం ఇబ్బందులు పడాలి ఎవరైనా. ఎనీథింగ్ ప్రతి ఒక్కరు కూడా కష్టపడి వచ్చిన వాళ్ళే. సో ఏంటంటే ఫస్ట్ మనం ఒక స్టేజ్కి వెళ్ళాలంటే అన్ని డిపార్ట్మెంట్లు చేయాలి. ఫస్ట్ అనేది ఆర్ట్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని స్టేజ్లకి వెళ్ళాలంటే అన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి వస్తే అంటే
డిపార్ట్మెంట్ ఏంటంటే తెలుస్తుంది. సో అందరూ డైరెక్టర్ అంటే ఎవరో, ఒక మేనేజర్ అంటే ఎవరో, ఇవన్నీ తెలుస్తుంటాయి. సో దానివల్ల మన క్యారెక్టర్ బట్టి, మన బిహేవియర్ని బట్టి, మనం నడుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి ఏంటంటే మనం ఫస్ట్ అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. ఇండస్ట్రీలో మెయిన్ థింగ్ ఏంటంటే మన డిసిప్లిన్ అండ్ రెస్పెక్టబుల్గా ఉండాలి. అప్పుడైతేనే మనం ఎదగలం ఇండస్ట్రీలో. మార్నింగ్ అంటే 5:35 లేస్తాం. లేచి వెహికల్ ఎక్కుతాం. అక్కడికి వెళ్ళేసరికి 7-9 అవుతుంది. ఇంకా అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ నైట్ 9:30-10:30 అవుతుంది వచ్చేసరికి. షూటింగ్లో ఒక ఎంజాయ్ చేస్తాం అనమాట. మంచిగా ఉంటుంది. అంటే ఇండస్ట్రీ అంటే చాలామంది తెలీదు, జాయ్ఫుల్గా ఉంటుంది అనమాట. అందరూ ఉంటారు, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. మంచిగా పర్ డే 1000 ఇస్తారన్న. మంచిగా అంతా బాగానే ఉంటుంది. ఫుడ్ మార్నింగ్ టిఫిన్ ఉంటుందన్న. మార్నింగ్ టిఫిన్ ఒక అన్నీ ఉంటాయి, ఒక 4 ఐటమ్స్ ఉంటాయి. మళ్ళీ మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ చాలా బాగుంటాయి. చాలామంది ఊరు నుంచి వచ్చి ఇట్లా సినిమాలో ఏదో ఒకటి సాధిద్దామని వస్తుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారన్న సినిమా ఇండస్ట్రీ గురించి? అంటే మనం అనుకున్న గోల్ రీచ్ అయ్యే వరకు కష్టపడాలి ఎవరైనా సరే. ఇప్పుడు మనం చదువుకునేటప్పుడు కూడా మనం ఇంజనీర్ అవుదాం, లేదంటే ఏదైనా అవుదాం అని చెప్పేసి అనుకుంటాం. మనం చదువుకుంటేనే అది అవ్వగలం. సో ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా యాక్టర్ అవ్వాలని ఉంటారు, ఒక కెమెరామెన్ అవ్వాలి, ఒక డైరెక్టర్ అవ్వాలని ఉంటారు. సో మనం అది డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యి ఆ స్ట్రగుల్ పడితేనే కానీ ఎవరికి ఆ ఫలితం అనేది తక్కదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనం అనుకునే గోల్ రీచ్ అవ్వాలంటే మనం కష్టపడాలి, అది ఎవరైనా సరే. సో మీరు ఫేస్ చేసిన ఒక స్ట్రగుల్ స్టార్టింగ్లో వచ్చినప్పుడు అంటే చాలా స్ట్రగుల్ చేసాం. అంటే మా అన్నయ్య ఉండేటోడు, మా అన్నయ్య మేనేజరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. నేను ఇండస్ట్రీకి వచ్చాను. స్ట్రగుల్స్ అంటే ఏమున్నాయి, మా వాడే చూసుకునేటోడు. కానీ నేను కూడా వాడి మీద డిపెండ్ అవ్వకుండా, అంటే అందరూ పడుతున్నారు కదా, మనం ఎలా ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఒక్కడే బయటకు వచ్చి చాలా ఇబ్బంది పడ్డా నేను కూడా ఫస్ట్లో. ఎందుకంటే షూటింగ్కి వెళ్ళేటోడిని ఫస్ట్లో నాకు కూడా తెలియదు ఏమీ. అంటే మా అన్నయ్య తీసుకొచ్చాడు, అన్నీ చేసా, ఆఫీస్ బాయ్గా చేసా. తర్వాత సినిమా ఫీల్డ్లో సినిమా ఆఫీస్ బాయ్గా చేసా, అన్నీ చేసా. తర్వాత అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వడం ఎందుకని చెప్పేసి నేను ఓన్గా నేనే వచ్చేసి జాయిన్ అయ్యా. ఆర్టిస్ట్ అంటే టీవీ సీరియల్లో చేసా, చాలా సీరియల్లో. అంటే నార్మల్గా జనరల్గా చేసా, ఆర్టిస్ట్ కాదు. ప్రజెంట్ అంటే ఈ సీరియల్ చేస్తున్నాను, లక్ష్మీ నివాస్, గరానమూడు, ఇవి చేస్తున్నాను. చిన్న చిన్న వర్కర్స్ కానీ, చిన్న చిన్న ఆర్టిస్టులకు కానీ సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ ఎట్లుంటుంది? ఏంటన్నా సినిమా ఇండస్ట్రీ నుంచి మీకు సపోర్ట్ ఎట్లుంటుంది? సపోర్ట్ అంటే మేనేజర్లు అందరూ మనకి క్లోజ్ అవుతారు కాబట్టి అందరూ మనకు బాగానే ఉంటుంది. సరదాగా అందరూ క్లోజ్గా ఉంటారు కాబట్టి ఒక చేయరా అని చెప్పేసి అంటుంటారు. ఆర్టిస్ట్గా చేయనా, లేదంటే ఏ హీరో గారన్నా ఏదైనా చేయమన్నా సరే పక్కన సరదాగా నుంచోరని ఇస్తుంటారు క్యారెక్టర్. ఎందుకంటే అందరూ క్లోజ్ అవుతారు కాబట్టి, పాత వాళ్ళం కాబట్టి. ఒక డైరెక్టర్ కూడా చాలా క్లోజ్గా ఉంటారు. టీవీ సీరియల్ విషయానికి వస్తే అందరూ చాలా మంచిగా ఉంటారు. ఒక మేనేజర్ నుంచి ఒక డైరెక్టర్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాం అనమాట, సరదాగా. సో షూటింగ్స్ లేనప్పుడు మీకు మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది కదా? మెయింటెనెన్స్ అంటే మేము ఆల్రెడీ ఒక షెడ్యూల్ మనీ ఇస్తుంటారు కాబట్టి అవి మేము కవర్ చేసుకుంటాం. ఓకే. సో ఒక్క మాటలో సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా ఇండస్ట్రీ అంటే ఒక తెలియని ఒక ప్రపంచం. ఐ లవ్ సినిమా ఇండస్ట్రీ. నాకు చాలా ఇష్టం. నేను స్టడీ మానేసి కూడా వచ్చా. నేను ఎప్పుడు 10th అయిపోయింది, 10thలోనే వచ్చాను. తర్వాత ఇంటర్మీడియట్ చేసి మళ్ళీ వచ్చా ఇక్కడికి. నాకైతే చాలా ఇష్టం. అంటే నేను చచ్చిపోయే వరకు ఇండస్ట్రీలో ఉందాం అనుకుంటున్నాను అంతే. అంటే నేను 24 క్రాఫ్ట్స్ చేశా. ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ తప్ప అన్ని డిపార్ట్మెంట్లో చేశా. నాకు ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అనమాట. ఓకే.